వారు ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఆయన యూదుల గురించి అన్యజనులతోటి చెప్తున్నాడు. ఇక్కడ అన్యజనులు తర్వాత యూదులే గాని కలిసిన సందర్భం కూడా అవ్వచ్చు. ఎక్కువ శాతం అన్యజనులకి ఆయన చెప్తున్నాడు. పితరులు బట్టి వారు ప్రియులై ఉన్నారు, ఏర్పాటును బట్టి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఇక్కడ 29వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, దేవుడు కృపా విషయంలోనే గాని పిలుపు విషయంలోనే పశ్చాత్తాపపడడు. అంటే ఆయన ఒక కండిషన్ అప్లై చేస్తే, ఒక ఆజ్ఞ పెడితే ఆ ఆజ్ఞలో ఉండపోతే ఎవరినైనా ఉపేక్షించడు. ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందులో ఆయన పశ్చాత్తాపపడడు. ఇప్పుడు పరిస్థితి అన్యజనులైనటువంటి మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన పశ్చాత్తాపపడే ప్రసక్తే లేదు. పాత నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపడ్డాడు, సర్లే తప్పు చేశారని చెప్పి క్షమించాడు, అన్నీ జరిగినాయి. కానీ ఆయన ఇక పశ్చాత్తాపపడడు. ఇప్పుడు ఖచ్చితంగా అన్యజనులైనటువంటి వారికి చాలా పెద్ద టాస్క్, అంటే పని అప్పచెప్తున్నాడు. ఈ హెబ్రీలు రాసిన పత్రిక మనకి చూపించేది ఏంటంటే మనం ఏం పని చేయాలి, మన గోల్ ఏంటి, మనం ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ మనకు రాయబడుతున్నాయి. ఏ విధమైనటువంటి మందిరంగా మనం ఉండాలి, ఏ నాయకుడి చేత మనం కట్టబడుతున్నాము, ఏ నాయకుడు మనల్ని పరమ కణానికి నడిపిస్తున్నాడు, ఆ నాయకుడు మన నాయకుడు ఎవరు? పాత నిబంధన నాయకుడు చూస్తే మోషే గారు, క్రొత్త నిబంధన నాయకుడు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కూడా రాయబడతాయి ఈ హెబ్రీ రాసిన పత్రికలో. ఇవన్నిటిని కూడా మనం అనుసరించి నడవాలి. ఎందుకంటే కృపావరాల విషయంలో కానీ, ఆయన డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ, అలాగే పిలుపు విషయమై అన్యజనులైనటువంటి మనల్ని పిలిచిన పిలుపు విషయమై పశ్చాత్తాపడడు. అయ్యే డబ్బులు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాం, కానీ డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా హ్యాపీగా ఉంటామంటే తప్పదు. అది వాడికి అవకాశం ఇచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలకి డబ్బు ఇచ్చాడు, మాట వినమంటే వినలా. మిమ్మల్ని డబ్బులు ఇచ్చేయమంటున్నా వినాలి, ఆజ్ఞ అది. ఆదామవ్వకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఇశ్రాయేల్ ప్రజలకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో అన్ని జనులైనటువంటి మీకు ఆజ్ఞ ఇస్తున్నా. ఇశ్రాయేల్ ప్రజలు డబ్బు తీసుకుని మోసం చేశారు, ఇది చేయలేమని. ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏమి వదిలిపెట్టకుండా, పొల్లైన సున్నైనా వదిలిపెట్టకుండా చేశాడు. 10 ఆజ్ఞల్లో 9 చేసి ఒకటి వదలటం కాదు, 10 ఆజ్ఞలు సంపూర్ణంగా జరిగించి ముగించాడు. క్రొత్త నిబంధన వారికి మార్గదర్శనాన్ని చేసి చూపించాడు. దీని ప్రకారం మీరు నడిచి చూపించాలని. పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు వారు ఏం పోలి నడుచుకున్నాడు? ఆకాశ పక్షులకు గూడులున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనాను స్థలము లేదు అన్నాడు. మరి పౌలు గారు ఏం చెప్తాడు? నాకు కలిగి ఉన్నవన్నీ పునరుద్ధాన శక్తి కొరకు నేను పెంటగాయించుచున్నాను అని చెప్తున్నాడు, సమస్తాన్ని నష్టపరుచుకుని. అదే పౌలు గారు ఏం చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1లో నేను క్రీస్తుని పోలి మాదిరిగా నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి మాదిరిగా నడుచుకోమన్నాడు. ఇక్కడ మాదిరి ఏంటది? కామన్గా చూస్తే ఇద్దరి దగ్గర ఉన్నది ఏంటి? యేసుక్రీస్తు వారు సంపదను వదులుకొని వచ్చారు, పౌలు గారు తన సొన్న సంపదను నష్టంగా వదిలేసి, పెంటతో సమానంగా వదిలేసి వచ్చారు. ఆయన సత్య సంపదను పక్కన పెట్టి అబద్ధ సంపదలో ఎదుగుతున్న మనందరినీ కూడా వచ్చి మనల్ని రక్షించడానికి ఏ అబద్ధ సంపదను విస్తారంగా సంపాదించుకోకుండా ఆయన వదిలి దేవుని మీద ఆధారపడి బ్రతికి చూపించారు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా పౌలు గారు చూపించారు. ఇదే విధమైనటువంటి మాదిరి చూపించాలి. ఇప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞ, అన్యజనులైనటువంటి మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? ఆస్తులను సంపాదించుకోవటం కాదు, ఆస్తులను వదిలిపెట్టడం. అదే హెబ్రీలు రాసిన పత్రిక. ఇది అగ్ని వంటి శ్రమలు, ఈ మామూలు విషయాలు కాదు. అంటే ఆయన పొందినటువంటి శిలువ మరణ పునరుత్థానాల కన్నా గొప్పదేం కాదు. తన సేవకులను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. అగ్నిజ్వాలలుగా చేసుకుంటున్నాడు మనల్ని. అగ్నిజ్వాల అంటే ఏంటి? ఉదాహరణకి క్యాండిల్ ఉంది,
కొవ్వొత్తు. అది వెలుగుతున్నప్పుడు మనకు వెలుతురిస్తుంది, అది కరిగిపోతుంది. సత్య సువార్త చెప్పేవారు కూడా అంతే. వెలుగుతారు వెలుగుతారు, అయిపోతుంది. అబద్ధం చెప్పేవారు పెరుగుతూ ఉంటారు, ఎవరికి వెలుతురెవరు? చివరికి ఆయా వెలుతురు ఆయన వెలుతురు ప్రత్యక్షమైనప్పుడు వీరి చీకటి మొత్తం ఏం సంపాదించిందో కనబడుతుంది. వారు సంపాదించిందంతా ఏమవుతుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటరి. ఇవి అంత్య దినాలు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం కదా, ఇక్కడ రాయబడుతుంది 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఏమని? అబద్ధ ధనాన్ని విడిచిపెట్టమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మన అవిధేయత స్థితి అంటే ఆజ్ఞను విధేయత చూపించాలి. అది అవిధేయత స్థితి ఏంటి? ఆజ్ఞను అవిధేయత అంటే నువ్వు విధేయత చూపిస్తే ఆయన మాటను అంగీకరించినట్టు. అవిధేయత స్థితి అంటే ఆజ్ఞను అనుసరించకుండా ఉండటం వల్ల. అందుకని యాకోబు రాస్తున్నాడు, అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడింది మనం వినాలి. ఇప్పుడు మన నాయకుడు ఎవరు? మన పాస్టర్ గారులు కాదు, మన నడిపించే సేవకులు వీళ్ళందరూ కాదు. మన నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి మన పితరులకి నాయకులు ఎవరు? ప్రవక్తలు, మోషే. వాళ్ళు క్రొత్త నిబంధన విశ్వాసులైన మనకి ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధన విశ్వాసులైనట్టు మనందరికీ యేసుక్రీస్తు వారు నాయకుడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి. మోషే ప్రవక్తలు చెప్పినప్పుడే వదలలేదు దేవుడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తప్పితే మాత్రం వదిలిపెట్టనంటాడు. అక్కడే వదలలేదు, వారినే వదలలేదు, మిమ్మల్ని అసలు వదలను అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? వదలనంటే మీరు ఎన్ని తప్పులు చేసినా పట్టుకుని ఉంటారని కాదు. తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇంకా మీరు తప్పించుకోవడం కష్టం అని చెప్తుంది బైబిల్. హెబ్రీల పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం. హెబ్రీలు రాసిన పత్రిక ధ్యానాల్లో ఉన్నాం. ఇప్పటికి ఒక అరగంట సేపు అయిపోయింది. ఇది ఉపోద్ఘాతం కిందనే మీరు తీసుకోవాలి మనం అందరం కూడా. ఎందువల్ల అంటే విధేయులం కావాలి. అందరం కూడా అవిధేయత స్థితిలో ఉంచివేయబడ్డవారమే. అటు పాత నిబంధన గ్రంథం వారైనా మనమైనా. అంటే అవిధేయత స్థితిలో ఉండటం అంటే చట్టం ఉంది, ఆ చట్టానికి లోబడాలి. ఆ చట్టంలో బంధించబడ్డాము. చట్టాన్ని మీరితే శిక్ష తప్పదు. అది యూదులైనా అన్యజనులైనా ఒకటే. అబ్రహాము సంతానము అయినంత మాత్రాన సరిపోదు. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం మాకు వర్తిస్తుందిలే, అలాగే మనందరికీ వర్తిస్తుంది, పితరులకు ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చారు అని చెప్పి అబద్ధ బోధకులు అబద్ధ ధనం కోసం మాట్లాడతారు. మీరు నమ్మమాకండి.